స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంది అనే నమ్మకం తనకుందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. మైనార్టీలకు 10% రిజర్వేషన్ అనే విషయంలో బీజేపీ నేతలు పూర్తి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని బసవరాజు సారయ్య మండిపడ్డారు. ముస్లింలలో బీసీలు ఉన్నారని, అణగారిన వర్గాలున్నాయని, వారికి కూడా న్యాయం చేసే దిశగా తాము నిర్ణయం తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ తూర్పులో హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన బసవరాజు సారయ్య ఇవాళ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీసీ 42% రిజర్వేషన్ అనే రాజకీయం అయ్యేలా రాచుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారా, అసలు ఏ విధంగా వెళ్తారు, ఏం జరగనుంది, మన మాజీ మంత్రి సారన్నతో అడిగి తెలుసుకుందాం. నమస్తే. అని ఏంటన్నా అసలు ఏం జరగబోతుంది? మరి ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. మరి అది సాధ్యమవుతుందా? ఏం జరగబోతుంది? సాధ్యమవుతుందనే ఒక సంకల్పంతో చట్టపరంగా రిజర్వేషన్ ఉంది. అంటే 50% దాటితే చట్టానికి వ్యతిరేకం అవుతాయి. 50% లోపే ఉంది. 42% అంటే 50% దాటలే కదా, 42% కదా. ఈ దేశంలో ఉన్న 160-70% ఉన్న బీసీ బడుగు పలికిన వర్గాల రిజర్వేషన్ ఎందుకు కావద్దని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో దేశవ్యాప్తంగా తిరిగిన తర్వాత అవగాహన వచ్చింది. బీసీలకు అన్ని రకాల అన్యాయం జరుగుతుంది, మనం న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది తప్ప ఇంకేం జరగదని ఒక మంచి సంకల్పంతో జోడయాత్రలో ఈ కార్యక్రమం తీసుకుంది. ప్రథమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం లేనైన రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశాడు. రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసిన దానికన్నా చట్టంలో పొందుపరచడానికి ఉన్నత స్థాయిలో ఉన్నాం. ప్లానింగ్ కమిషన్ అంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు అన్ని వర్గాల ప్రజల నుంచి కొంత సేకరించడం జరిగింది. తప్పకుండా కులగణన సేకరించడం జరిగింది. కులగణనతో రిజర్వేషన్ కూడా ఎందుకు ఇవ్వద్దు అనే ఒక సంకల్పంతో ఒక ఉన్నత కులాస్తులు ఆ కుర్చీలో ఉండి చేసినట్టు రియల్గా రేవంత్ రెడ్డిని రాష్ట్ర దేశ ప్రజలందరూ అభినందించవలసిన సమయం ఆసన్నమైంది. అభినందిస్తున్నాడు ఇలా. మనం ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో సుమారు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తప్ప బలహీన వర్గాలకు సంబంధించి న్యాయమైన చట్టాన్ని రూపొందించింది. తమిళనాడు తర్వాత రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రతి ఒక్క ఎంపీ గారు నోటితో రియల్గా చాలా ఆనందం అనిపించింది. ఒక ఉన్నత కులానికి సంబంధించిన వేటి బలహీన వర్గాల వరకు వాళ్ళు ఏం సాధించారు? మరి వాళ్ళ ధర్నా చేసి ఏం సాధించారు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాల్గొనలేదు. దాన్ని ఎలా చూస్తారు? సాధించారు కానీ ముఖ్యంగా చట్టపరంగా రాకున్నా కానీ పార్టీ పరంగా కూడా ఇవ్వాలని కూడా నిన్నే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 3-4 గంటలు డిస్కస్ పత్రిక వింటున్నాం. పార్టీ పరంగానే ఇచ్చడానికి సిద్ధంగా అయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ 10% ముస్లిం రిజర్వేషన్ కనబడుతోంది. ముస్లింలకు లాభం చేసే విధంగానే ఉంది కాబట్టి బీజేపీగా మేము పాల్గొనలేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉంది పరిస్థితి. అసలు యాక్చువల్గా వాళ్ళకు అవగాహన లేదు. భారతీయ జనతా పార్టీ వారు అవగాహన చేసుకోవాలి. ముస్లిం మైనార్టీలో కూడా బీసీలు ఉన్నారు. అలా కూడా ఇప్పుడు బీసీ ఏ గ్రూప్, సి గ్రూప్, ముస్లిం మైనార్టీలో కూడా సి గ్రూప్ ఉన్నారు. క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు కూడా సి గ్రూప్కి వస్తారు. వాళ్ళ బీసీ కోవడం కింద వస్తుంది. చట్టం లేచింది కదా సి గ్రూప్ అని మైనార్టీ ముస్లిమ్స్ అందరినీ. చట్టం చేసినప్పుడు ఎందుకు వాళ్ళు కాదని వ్యతిరేకిస్తా అంటే ఒక మతతత్వ పార్టీ కనుక ముస్లింలు వ్యతిరేకిస్తుంది. కానీ సెక్యులర్ పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కనుక సెక్యులర్లో ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాల్లో చట్టపరంగా హక్కు ఉందనే ఒక సంకల్పం నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక జాతీయ స్థాయిలో. అందుకే స్వాతంత్ర ఉద్యమం నుంచి పనిచేసిన పార్టీ ఇది. ఎవరో వ్యక్తుల కోసమో వాళ్ళ కోసం కాదు ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరి 42% చట్టపరంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంవత్సరం 42% రిజర్వేషన్ కలిసి టికెట్ ఇచ్చి నిలుస్తుందనే ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అంటే ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చా ప్రజల లోపల? అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ బీసీల కోసం రావట్లేదని చెప్పే మైండ్ గేమ్ కోసమే చేసిన ప్రయత్నమా? అసలు కాంగ్రెస్ పార్టీ బ్లడ్లే లేదు మైండ్ గేమ్ ఆడేది. ఏదైనా మాటలతో చేసే వ్యక్తి తప్ప వ్యక్తుల పార్టీ కాదు ఇది. పార్టీ జాతీయ పార్టీ ఇది. వ్యక్తులు ఏమైనా చెప్తారు ఒక రీజనల్ పార్టీ, కానీ ఇది వ్యక్తుల పార్టీ కాదు. ఇది జాతీయ పార్టీది. దేశ స్వాతంత్రం కొరకు పుట్టిన పార్టీది. 100 సంవత్సరాల పార్టీ అది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటుందో అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఉంటుందనే ఒక విశ్వాసం, నమ్మకం
ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీ రిజర్వ్ చేయమని ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా పార్టీ పరంగా 42% ఇస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది. అవుతుంది. 18 నాడు క్యాబినెట్ పెట్టబోతున్నాడు. ఇలా 18 క్యాబినెట్ పోతే క్యాబినెట్లో డిసైడ్ ఇంకేముంటుంది చేస్తారు. చట్టపరంగా ఉండాలని శాసనసభలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. బీజేపీ కూడా అక్సెప్ట్ చేసింది. మండలి కూడా శాసన మండలి నాయకుడును వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా పోయింది. గవర్నర్ కూడా చేయలేగా. ఇవాళ శాసన మండలిలో ఉన్న మీరు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఏది పార్టీ ఫిరాయించిన వారిపై విజయం సాధిస్తున్నామనే ధీమా మీదనైనా ఇవాళ మీపై కూడా సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చట్టపరంగా ఎవరైనా కోర్టు పోదు, తప్పేం కాదు అది. కానీ ఎవరికి హక్కులు వాళ్ళు ఉంటాయి. ఎవరైనా సరే అయితే శాసనసభ స్పీకర్కు చట్టపరంగా జ్యుడిషియల్ పవర్ ఉంది ఆయనకు. మన సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? సలహా ఇచ్చింది, కానీ నేను చేయమని ఇవ్వలేదు. అదుకు అతి కౌన్సిల్ చైర్మన్ కన్నా శాసనసభ కన్నా గతంలో మన భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో పార్టీ ఫిరం చేసింది కదా. దేశం అధికారం వచ్చేదాన్ని కూడా కొలగొట్టి చేసింది కదా భారతీయ జనతా పార్టీ. అప్పుడు వాళ్ళకి చట్టాలు లేవా? ఈయన చట్టం ఉంటుంది కదా. ఇవన్నీ గాలి మాటలు. లేదంటే వాళ్ళు చేయాలనే ఒక కృతనిశ్చయం లేదు కనుక ఏదో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బ్లేమ్ చేయాలని ఇవన్నీ చేస్తాను తప్ప ఇవి ఏం కాదు. చట్టాలున్న న్యాయానికి గెలుస్తుంది తప్ప స్పీకర్ అభిప్రాయానికి డిసైడ్ కావాలి ఎవరైనా సరే. కానీ ఇవాళ 3 నెలల్లో ఖచ్చితంగా గడువు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి అంటే 3 నెలల తర్వాత కూడా తీసుకోకపోతే సుప్రీంకోర్టు యాక్షన్ అనేది ఉండదా? దానికి భయపడి వాళ్ళ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదా, చర్య తీసుకునే పరిస్థితి లేదా? సో సుప్రీంకోర్టుకు అలాంటి అధికారం ఉందని నేను అవుతాను. సలహా ఇచ్చారు అంతే. 3 సంవత్సరాలు మీ అధికారం నీకున్న అధికారాన్ని ఉపయోగించుకున్నాడు అంతే. చేయాలన్నా చేద్దాం స్పీకర్ అభిప్రాయం. అది కూడా న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాడు స్పీకర్ గారు కూడా. కౌన్సిల్ చైర్మన్ ఉపనాయకులతో మాట్లాడుతూ ఆ న్యాయ నిపుణుల సలహా సూచన ప్రకారం చేస్తారనే విశ్వాసం ఉంది. అంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే ఎన్నో రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయి తప్ప ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన బీసీ వ్యక్తిగా ఖచ్చితంగా ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశం లోపల 42%తో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామనే నమ్మకం నాకుంది. ఆ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి దృఢ విశ్వాసం ఇవాళ సారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.